హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరితా సురేష్ వ్లాగ్స్. ఈరోజు మీరు చూస్తున్నది లాస్ట్ సాటర్డే వ్లాగ్ అండి. అంటే మే 25న మేము తిరుమల అయితే బయలుదేరుతున్నాము. తిరుమలకు బయలుదేరే ప్రతిసారి ఇలా వాహన పూజ చేసుకోవడం అయితే మాకు అలవాటండి. అలాగే పక్కనే మాకు గుడి ఉంటుంది ఇంటి పక్కన. అలాగే గుడిలో కూడా దైవ దర్శనం చేసుకున్న తర్వాత వాహన పూజ చేసుకొని అలా మా జర్నీని అయితే స్టార్ట్ చేస్తామండి. కాలువ బుగ్గ దాటిన తర్వాత బనగానపల్లె సర్కిల్లో అయితే ఈ హోటల్ ఉంటుంది. ప్రతిసారి ఈ రూట్లో వెళ్ళేటప్పుడు మేమైతే ఇక్కడే ఆగి బ్రేక్ఫాస్ట్ చేస్తాము. బ్రేక్ఫాస్ట్లో ఎవరికి నచ్చిన ఐటమ్స్ వాళ్ళు అయితే చెప్పేసుకున్నారండి. కానీ లాస్ట్ టైం కన్నా ఈ టైం బ్రేక్ఫాస్ట్ నాకెందుకు అంతగా నచ్చలేదు. అలా ఏదో ఒకటి తిన్నామంటే తిన్నాం అన్నట్టుగా తిని మా జర్నీని అయితే స్టార్ట్ చేసామండి. 1.5 అవర్ తర్వాత మేము ఆర్లగడ్డ అయితే చేరుకున్నాము. ఆర్లగడ్డ హైవే మీద అయితే ఆపుకున్నాము. ఎందుకంటే మా వారి బెస్ట్ ఫ్రెండ్ ఒకరు ఫోన్ చేశారు, ఇక్కడ కలుద్దాం, టీ బ్రేక్ అయితే ఆపుకోండి అనేసి. అందుకని మేము ఇక్కడ టీ బ్రేక్ అయితే ఆపుకున్నాము. ఈ రెస్టారెంట్ అయితే బయట నుంచి చూడడానికి బాగానే ఉంది, లోపల ఎలా ఉంటుందో అనుకున్నాము. పవన్ సార్ పిలుపు మేరకు ఏమి యూట్యూబర్ సరిత కాఫీ కోసం ఆగింది. మా ఆయన గుండెకాయ అండి ఇక్కడ కనిపిస్తుంది. బయట నుంచి ఇడొచ్చు మా ఆయన గుండెకాయని మీరంతా. లోపల సిట్టింగ్ అంతా కూడా బాగానే ఉందండి. టీ కాఫీ అయితే ఇక్కడ ఆర్డర్ చేసుకున్నారు మా వాళ్ళు. టీ కాఫీ రెండు కూడా చాలా బాగున్నాయంటండి. నాకు టీ కాఫీ తాగే అలవాటు లేదు కాబట్టి నేనైతే టేస్ట్ చేయలేదు. నేను ఇక్కడ జ్యూస్ తీసుకున్నాను. అలా కాసేపు చిట్ చాట్ చేసిన తర్వాత మేమైతే బయలుదేరిపోయామండి. మరి కాసేపు జర్నీ తర్వాత ఇంకో బ్రేక్ పడింది. ఈసారి జ్యూస్ బ్రేక్ అనమాట. మేము ఇక్కడ రాయచోటి అయితే చేరుకున్నాము. రాయచోటిలో మా బావగారు అయితే ఉంటారండి. అంటే మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య గారు అనమాట. కొడుకు కోసం ఉరుకుతున్న తల్లి చట్నీ పట్టుకొని, కొడుకు కోసం ఉరుకుతున్న తల్లి పచ్చళ్ళు పట్టుకొని. మా ఇంటి తిరుగు మనిషి మీ పిడికిలు హాయ్ చెప్పు. దారిలో తినడానికి మా కోసం అయితే స్వీట్స్ తెచ్చారండి. ఇంకా చాలా వేడిగా ఉంది కదా, చల్లగా ఏమన్నా తాగుదామనేసి మేమైతే ఇక్కడ ఆర్డర్ ఇచ్చుకున్నామండి. మా హస్బెండ్ ఏమో డ్రై ఫ్రూట్ ఫలూదా చెప్పుకున్నారు. ఈయనకు ఫలూదా అంటే చాలా ఇష్టం. నేనైతే వాటర్ మిలన్, మా వదిన మా అత్తయ్య గారేమో మ్యాంగో షేక్ చెప్పుకున్నారండి. చల్లగా జ్యూస్లన్నీ తాగిన తర్వాత మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ అయిందండి. ఇక్కడ మీరు చూస్తున్నది రాయచోటి నుండి కాణిపాకం వెళ్ళే దారిలో ఈ గుడి అయితే ఉంటుందండి. నాకు ఈ టెంపుల్ నేమ్ ఏదో తెలీదు, మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ మీరు చూస్తున్నది కాణిపాకం ఆర్చ్ అండి. మేము కాణిపాకం అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ రీచ్ అయ్యేలోపు ఆఫ్టర్నూన్ 3 o'clock అయ్యిందండి. జనాలు అయితే చాలా ఫుల్గా ఉన్నారు. మాకు పార్కింగ్ దొరకడానికి మినిమం 15 to 20 minutes పట్టింది. కానీ దర్శనం మటుకు చాలా త్వరగా అయిపోయింది. వితిన్ 20 minutesలోనే మాకు దర్శనం అయితే అయిపోయిందండి. లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో మేము వెళ్ళినప్పుడు స్వామివారి టెంపుల్ అంతా కూడా రెనోవేషన్లో ఉన్నిందండి. ఇప్పుడు మేము వెళ్ళినప్పటికీ టెంపుల్ అంతా కూడా కన్స్ట్రక్షన్ అయిపోయి చాలా నీట్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నది పక్కనే ఇంకొక కొత్తగా టెంపుల్ కట్టారండి. ఇక్కడ మీరు చూస్తున్నది బయట అంతా పార్క్ లాగా కట్టి అష్టగణపతులందరినీ కూడా పెట్టారండి. శివయ్య ప్రతిమను కూడా ఉంచారండి. ఇక్కడ ధ్వజస్తంభం ఎదురుగా నందీశ్వరుని అయితే పెట్టారండి. మేము ధ్వజస్తంభం దగ్గర దీపారాధన అయితే చేసి లోపల గుడిలో శివలింగం ఉందండి. అక్కడ శివలింగాన్ని అయితే దర్శించుకొని బయటకు వచ్చేసామండి. వచ్చిన తర్వాత మళ్ళీ కోనేరు దగ్గరికి వెళ్ళి అక్కడ దీపారాధన చేసామండి. ప్రతి సంవత్సరం మేము వెళ్ళినప్పుడంతా ఇలా దీపారాధన అయితే చేస్తాము. కాణిపాకంలో స్వామివారిని దర్శించుకున్న తర్వాత మన తీరని కోరిక ఏదైనా తీరాలి అంటే అక్కడ మనకు ఇష్టమైన ఒక తినే వస్తువుని వదిలేయాలి అని మా ఇంట్లో వాళ్ళ నమ్మకం అండి. తర్వాత మేమైతే లంచ్ చేసేసాము. లంచ్ అయిన తర్వాత మేమైతే తిరుచానూరు చేరుకున్నామండి. తిరుమలలో అమ్మవారి దర్శనానికి అయితే చేరుకున్నాము. ఇక్కడ బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయండి. మేము వెళ్ళినప్పుడు చాలా రష్గా ఉన్నారు. మేము 200 రూపీస్ టికెట్ తీసుకున్నందుకు మాకు దర్శనం అయితే చాలా త్వరగా అయిపోయిందండి.
తర్వాత రూమ్కి అయితే వచ్చేసాము. రూమ్ కూడా కింద దిగువ తిరుపతిలోనే తీసుకున్నామండి. ఎందుకంటే మేము నెక్స్ట్ డే నడక ఉంది, అందుకని కిందనే రూమ్స్ తీసుకున్నాము. ఇది వచ్చేసి ఒక 2 BK ఫ్లాట్ అండి. చాలా స్పేషియస్గా నీట్గా ఉన్నింది. ఇది ఓన్లీ పిలిగ్రిమ్స్కి మాత్రమే ఇస్తారంటండి. అలా ఆ రోజు మా డే అయితే ఎండ్ అయిపోయిందండి. మీకు మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.